అయోధ్య అన్న పేరు విన్నగానే మనందరికి గుర్తుకొచ్చేది శ్రీరామచంద్రమూర్తి జన్మించిన స్థలం. ఈ వీడియోలో అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని చూసేది. పార్కు కనిపిస్తుంది, ఇదైతే సరయు నది పక్కన ఉంటది అనమాట. చూస్తూ అవతల పక్కమో సరయు నది, ఇవతలేమో పార్కులో ఉంటది. ఇక్కడ అందరూ రెస్ట్ తీసుకోవడం కానీ కూర్చుండడం కానీ చాలా బాగుంటది ప్లేస్. రామ మందిర్ వెళ్ళడానికి అయితే ముందు వెళ్ళిపోతున్నాను చూడు, ఇదే ఎంట్రీ గేట్ అనమాట. ఇక్కడైతే ముందు చెప్పులు అన్ని విడిచాలి. అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ కానీ, అదైతే అక్కడ మనం బేగులు కానీ అలా లగేజ్ అన్ని ఉంచడానికి. మొబైల్ అయితే ప్రజెంట్ తీసుకోవట్లేదు, లోపల తీసుకెళ్ళిపోవచ్చు. నేను ఎర్లీకి వెళ్ళాను కాబట్టి జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా ఈజీగా అయిపోద్ది. అదే లేట్ అయ్యిందంటే జనాలు ఎక్కువ వస్తున్నాయేమో. ప్రజెంట్ అయితే ఇప్పుడు జనాలు లేదు కాబట్టి చాలా ఈజీగా అవుతుంది. ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం పదండి. లోపల రామ మందిరం అయితే ఇలా ఉంటుంది చూడండి, పక్కన మొత్తం కడుతున్నారనమాట. పూర్తిగా అయితే ఇంకా కట్టలేదు, అలా కడుతున్నారు చూడు. క్రేన్లు అదన్నీ కడుతూ చూసారు ఎంత బాగుందో రామ మందిర్ అనేది. దానిపైన క్రేన్లు అదన్నీ వేసి కడుతున్నారు చూసారు కదా. రామ మందిర్ కనుక పూర్తి అయితే మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడే ఎలా ఉందంటే ఇక పూర్తి కడితే ఎంత బాగుంటుందో. అయితే రామాలయానికి అవుట్ గేట్ అనమాట, బయటకు వచ్చేది. ముందు పక్క కనిపిస్తుంది కదా, అదైతే ఇన్ గేట్ అనమాట. చూపిస్తాను, ఇది కనిపిస్తుంది కదా, ఇది ఇన్ గేట్ అనమాట. ఇక్కడ ఇలా లోపలికి వెళ్తాము. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, అక్కడ నుంచి అలా బయటకు వస్తాను అనమాట. రామ మందిర్ లోపల అయితే ఇలా ఉంటుంది చూసారు కదా, ఎంత బాగుంది అనేది. బాలరాముడు కూడా చాలా బాగున్నాడు చూడడానికి, 2 కళ్ళు చాలట్లేదు, అంత బాగున్నాడు అనమాట. చూడండి, రామ మందిర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత లతా మంగేష్కర్ చౌక్ అనేది ప్లేస్ ఉంటుంది, ఇదే అనమాట. అది వీణే ఉంటుంది, ఇదే లతా మంగేష్కర్ అంటారు. ఇది నైట్ టైం అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ లేజర్స్ అన్ని చూపిస్తారు అనమాట. నేనైతే చూడలేదు, మీరు ఎప్పుడైనా వెళ్తే అయితే మాత్రం మీ షోని మర్చిపోకుండా చూడండి నైట్ టైము.